వీర్యాన్ని మనం కెమికల్‌గా అనలైజ్ చేసినప్పుడు అదొక ప్రోటీన్. సో, కోడిగుడ్డు మింగితే ఏమైతుంది? లేదా పప్పు తింటే ఏమైతుంది? అదే జరుగుతుంది. అయితే అనారోగ్యం అంటూ ఏమీ జరగదు. ఎప్పుడైనా అబ్బాయికి ఏమైనా డిసీజెస్ ఉంటే ఆ వీర్యంలో బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ ఉంటే అమ్మాయికి ట్రాన్స్‌మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని నిజానికి గబుక్కన మింగినప్పుడు లోపల స్టమక్‌లో యాసిడ్ ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు. యాసిడ్ వల్ల ఈ బ్యాక్టీరియా, వైరస్‌లు ఇవి కూడా డిజాల్వ్ అయిపోతాయి. అవి చంపబడతాయి. కానీ అమ్మాయి నోట్లో పుళ్ళు ఉన్నప్పుడు గానీ, ఈ మిగతా అబ్బాయికి చాలా డిసీజెస్ ఉన్నప్పుడు గానీ, అది నోటి క్యాన్సర్ రావచ్చు, లేదా నోటి పుళ్ళ ద్వారా హెచ్ఐవి లాంటి వైరస్ శరీరంలోకి ఎంటర్ కావచ్చు. కనుక వీర్యం యాజ్ సచ్ మింగడం వల్ల ఏమీ నష్టం లేదు. ఒకవేళ వీర్యం హెల్తీగా ఉంటే మింగినా నష్టం లేదు. ప్రెగ్నెన్సీ రాదు. నోట్లో సెమెన్ పడితే పొట్ట రాదు. మన నోట్లో అన్నం పడితే పొట్ట రావచ్చు. అన్నం ఎక్కువ తింటే, ఫ్యాట్ ఎక్కువ తింటే పొట్ట రావచ్చు. కానీ సెమెన్ నోట్లో వేసుకోవడం వల్ల గర్భవతి రాదు. అయితే చాలామందికి ఈ డిసీజెస్ గురించిన అవగాహన ఉండదు. చాలామంది అనుకుంటారు ఎదుటి వ్యక్తిని మరి అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని. ఈవెన్ సుప్రీంకోర్టు అడ్వైజరీ ఉంది. పెళ్ళికి ముందు హెచ్ఐవి లాంటి టెస్టులు చేసుకోవాలి అని. తర్వాత మన దేశంలో పెళ్ళికి ముందు ట్రైనింగ్ ఇచ్చే కాలేజెస్ కానీ, అకాడమీస్ కానీ లేవు. నిజానికి పెళ్లి తలుచుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, అబ్బాయి ఎలా బిహేవ్ చేయాలి, అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ ఫ్యూచర్లో గొడవలు రాకుండా ఎలా ఉండాలి, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు ఖర్చు ఎంత పెట్టాలి, కరెంటు బిల్ ఎవరు కట్టాలి, ఒకవేళ రెంటెడ్ హౌస్ ఉంటే రెంట్ ఎవరు కట్టాలి, కార్ మెయింటెనెన్స్ ఎవరు కట్టాలి, ఈఎంఐ ఎవరు కట్టుకోవాలి, ఎంత కట్టాలి, ఇవన్నీ కూడా ముందు డిస్కస్ చేసుకోవాలి. యూజువల్గా పెళ్ళి అప్పుడు ఈ అమ్మాయి అట్రాక్షన్, అబ్బాయి అట్రాక్షన్లోనూ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత ఫ్యూ మంత్స్ కల్లా మొదలవుతుంది. మీ చుట్టాలు వచ్చారు కనుక నేను ఖర్చు పెట్టు, లేదా నాకు చుట్టాలు వచ్చారు నేనే ఖర్చు పెడతాను, ఇట్లాంటివి కాకుండా ఒక ఒక సిస్టమ్ ఎవరు ఇట్లా ఖర్చు, ఒక క్లారిటీ ముందే పెళ్ళికి ముందే చూసుకోవడం మంచిది. నౌడేస్ ఇప్పుడు ఫ్యామిలీస్లో ఎట్లా అంటే యూజువల్గా అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు. పూర్వంలో ఓన్లీ మేల్స్ సంపాదించేవాళ్ళు, మేల్ డామినేటెడ్ సొసైటీ ఉండేది కనుక ఈ ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ ఉండేవి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అబ్బాయి ఉద్యోగం చేస్తుంది కనుక నేను మీ చుట్టాలు వచ్చినప్పుడు నేను ఎందుకు చూడాలి అంటారు. తర్వాత అసలు పిల్లల్ని కన్న తర్వాత ఎవరు ఎలా చేయాలి, డైపర్లు ఎవరు చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా ముందు డిస్కస్ చేసుకోవడం మంచిది. దీనివల్ల డైవోర్స్ రేట్ తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలు కూడా డైవోర్స్ కోసం వెళ్తున్నారు. ఒక్కొక్కసారి ఆ టీవీ ఛానల్ రిమోట్ కోసం కూడా గొడవలు పడ్డవాళ్ళు ఉన్నారు. తర్వాత మార్నింగ్ ఇడ్లీ తినాలా, ఉప్మా తినాలా అనే ఇష్యూలో కూడా గొడవలు పడి డైవోర్స్కి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ముందు కొంత అవగాహన అవసరం. వీటితో పాటు డిసీజెస్ గురించి కూడా ఒక డిస్కషన్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఫైనాన్సెస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. తర్వాత హ్యూమన్ రిలేషన్స్, సోషల్ రిలేషన్స్, వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఎవరు రిసీవ్ చేసుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, వీళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఎవరు రిసీవ్ చేసుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ అవసరం. నేను అమెరికాలో వెళ్ళినప్పుడు ఒక కపుల్ని చూశాను. వాళ్ళు చాలా ఏళ్ల నుంచి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. అడిగాను, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా అంటే, సార్ మేము కొన్ని రోజులు అక్కడ ఒక స్పెషల్ ఎలక లాంటిది దొరుకుతుంది, దాన్ని పెంచుకున్నాము, ఈ మధ్య ఒక కుక్కను కూడా తెచ్చుకున్నాము, ఇది అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం. నేను అడిగాను, మరి కుక్కకును పెళ్ళికి ఏమిటి లింక్ అయ్యా అని. అంటే ఈ కుక్కకు క్లీన్ చేయాలి, అది పార్టీ వెళ్తుంది, తర్వాత దానికి వ్యాక్సినేషన్ అవసరం, మరియు ఆ రోజు నేను లీవ్ పెట్టేసుకొని కుక్కను తీసుకెళ్ళి దానికి వ్యాక్సినేషన్ చేయించుకోవాలి, ఆవిడ ఎన్నిసార్లు చేయాలి, నేను ఎన్నిసార్లు చేయాలి అనేది విల్ హ్యావ్ ఎ ప్లాన్, విల్ హ్యావ్ ఎ డిస్కషన్. తర్వాత 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నేను ఈ కుక్కకు పార్టీ పోయినప్పుడు క్లీన్ చేయడం, దీనికి స్నానం చేయించడం చేస్తాను. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నా పార్ట్నరు లేదా వుడ్ బీ చూస్తారు ఆ విషయాలన్నీ. ఇలా దే హ్యాడ్ ఏ ప్లానింగ్. సో అట్లాంటి ప్లాన్స్ పెట్టుకొని మాట్లాడుకొని ఓపెన్గా డిస్కస్ చేసుకొని పోతే డైవోర్స్ రేట్ తగ్గిపోతుంది. తర్వాత వంట ఎవరు చేయాలి, అంట్లు ఎవరు తోమాలి, ఇవన్నీ కూడా లివింగ్లో డే టు డేలో వచ్చే ప్రాబ్లమ్స్, ఇవన్నిటి కూడా క్లారిటీ అవసరం.